Make match horses. Take up your rein. చాలా ప్రౌడ్ మూమెంట్ నిజంగా. మేము ఇప్పటికీ హార్స్ పైన వెళ్తుంటే మేము రాణిలాగా ఫీల్ అవుతాం. మేము చాలాసార్లు కింద పడి లేచిన వాళ్ళం మేడం. అరే మీ పాప ఇట్లా వెళ్తుంది, మంచిగా చేస్తుంది, మంచిగా. ఏం చేస్తారు మీ డాడీ? మా డాడీ ఒక ఆటో డ్రైవర్, ఓకే, ఆటో నడిపిస్తారు. స్టార్టింగ్లో ఇదంతా నచ్చేది కాదు నాకు, కానీ తర్వాత రోజు రోజు సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈవెన్ ఇన్ పీరియడ్స్? సో పడ్డాక కూడా తిట్టినారు ఇంట్లో, ఇప్పుడు వద్దు అని అన్నారు. దాని తర్వాత ఇంకా మేము పడ్డా కూడా చెప్పడం మానేసినాం ఇంట్లో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం. నేను మీ సంగీతిక. ఒకప్పుడు ఒక ఆడపిల్లని బయటికి పంపించాలనంటే ఒక చిన్న అబ్బాయినైనా తోడిచ్చి పంపించేవాళ్ళు. కానీ ఇప్పుడు అదే అమ్మాయిలు గుర్రాల పైన గస్తీ కాస్తూ రాష్ట్రాన్ని కాపాడుతున్నారు. సో ఇప్పుడు మనం మౌంటెడ్ పోలీస్ వింగ్కి వచ్చాం. సో ఇది వరకు మౌంటెడ్ పోలీస్ వింగ్ అని అంటే అశ్వాల పైన గస్తీ కాసేవాళ్ళు ఓన్లీ మెన్ విభాగం మాత్రమే ఉండేది. కానీ 2025 నుంచి ఉమెన్ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. సో ధైర్య లక్ష్ముల్లాగా ఆ గుర్రాల పైన అశ్వాల పైన స్వారీ చేస్తూ సో ప్రతి చోట కూడా మనకి చార్మినార్ దగ్గర కావచ్చు, ఎనీ అంటే ఆర్మర్డ్ రిజర్వ్ పోలీస్ అవసరం పడ్డ ప్రతి చోట కూడా అమ్మాయిలు గుర్రాల పైన దూసుకొచ్చి అక్కడ గస్తీ కాస్తూ ప్రొటెక్షన్ని కల్పిస్తున్నారు. సో వారందరూ మన వెనకాలే ధైర్య లక్ష్ముల్లాగా అశ్వాల పైన ఆశీనులై ఉన్నారు. వాళ్ళతో మాట్లాడుతారండి. హాయ్. హలో మేడం. ఏం పేరండి మీ పేరు? అఖిల. మీ గుర్రం పేరేంటి? రోలర్ కోస్టర్. రోలర్ కోస్టర్. మీరేమైనా ముద్దు పేరు పెట్టుకున్నారా? రోలర్ అని పిలుస్తా సో షార్ట్లో. మీరు ఫస్ట్ బ్యాచ్. సో వీళ్ళంతా కూడా ఇక్కడ ఒక 10 మంది అమ్మాయిలు ఫస్ట్ బ్యాచ్ లాగా 2025లో జాయిన్ అయ్యారు ఇక్కడ మౌంటెడ్ పోలీస్ వింగ్లో. సో ఎలా అనిపించిందండి మీకు ఫస్ట్ టైం ఈ వింగ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారు, ఇందులోకి మనం జాయిన్ అవుతున్నాం అని తెలియగానే? ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా భయం వేసింది. కాకపోతే ఏదైనా కొత్తగా చేయాలనే ఒక కోరికతో మేము వచ్చాము. ఓకే. కానీ చాలా ఇది 100 టైమ్స్ మనకంటే స్ట్రాంగ్. సో మేము దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తాము, అసలు చేయలేమేమో అని చాలా ఫీల్ అయ్యాము. కొత్తలో ఇంక ఇక్కడ అందరూ మెన్నే కదా, అప్పటి వరకు ఉమెన్ లేరు. కొంచెం ఉమెన్ ఉంటే మనకి చెప్పడానికి ఉమెన్కి మెన్కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి బాగుండేది. సో అట్లా కూడా మేము చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అయ్యాము. కానీ తర్వాత ఇక్కడ ఉన్న సార్ వాళ్ళు కానీ అన్న వాళ్ళు కానీ అందరి సపోర్ట్తో మేము చాలా బాగా గెట్ ఆన్ అయ్యాం. ఫెంటాస్టిక్. అంటే అప్పట్లో రాజులు మహారాణులు వీళ్ళు మాత్రం గుర్రాల పైన గస్తీ కాచేవాళ్ళు. కానీ ఇప్పుడు మన ఈ జనరేషన్లో కూడా అశ్వాల పైన గస్తీ కాసే అవకాశం మీకు మాత్రమే దక్కింది. సో ఎలా అనిపిస్తుంది? చాలా ప్రౌడ్ మూమెంట్ నిజంగా. మేము ఇప్పటికీ హార్స్ పైన వెళ్తుంటే మేము రాణిలాగా ఫీల్ అవుతాం. మాకు ఎంత పైన వాళ్ళు ఉండనివ్వు, వాళ్ళు మాకు కిందే కనిపిస్తారు, మేమే వాళ్ళకంటే హైలో కనిపిస్తాము. అది చాలా హ్యాపీ మూమెంట్, థ్రిల్లింగ్ మూమెంట్ అసలు. సో నిజంగానే కదా, అంటే మీరు ఒక అడుగు ఎత్తులో ఉన్నారు ఆల్రెడీ. ఎగ్జాక్ట్లీ. సో దట్ మేడ్ యూ ప్రౌడ్ అన్నమాట. చాలా. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ టూ. పేరేంటండి?
నా పేరు జాహ్నవి అండి. జాహ్నవి ఎలా అనిపిస్తుంది ఈ అశ్వాల పైన స్వారీ చేయడం ఇదంతా? నేను న్యూగా జాయిన్ అయ్యాను. హ్యాపీ అండ్ కొంచెం ప్రౌడ్గా కూడా ఉంది. కొంచెం వేరే వాళ్ళతో ఉన్న ఉద్యోగంతో పోలిస్తే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా అని ఇంట్రెస్ట్తో జాయిన్ అయ్యాను. కొత్త కదా, అంటే మరి స్టార్టింగ్ ఇది గుర్రం ఎక్కేటప్పుడు ఇవన్నీ ఏం ఇబ్బందులు ఫేస్ చేశారు మీరు? అంటే ఇక్కడ ఉన్న స్టాఫ్ మొత్తం ఫ్రెండ్లీగా నేర్పించారు. అంత ఇబ్బందిగా ఏం అనిపించలేదు. వచ్చిన కొత్తలో కొంచెం భయం ఉండే, చేయగలుగుతానో లేదో అన్న కాన్ఫిడెన్స్ అంత లేకుండే. 1 డేలో సెట్ అయిపోయింది. కొంచెం 1 డేలో ఎక్కేసారా గుర్రాన్ని? 1 డేలో దీన్ని చూస్తుంటే మాకే భయం వేస్తుంది. అంటే దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, అది ఫేస్ ఇలా అన్నా కూడా దెబ్బలు తగులుతాయి కదా. ఈవెన్ నాకు ఇప్పుడు ఇంకా కొత్త, నేను వచ్చి జస్ట్ 1 మంత్ కూడా అవ్వట్లేదు. వచ్చిన ఫస్ట్ డే కొంచెం భయంగా అనిపించింది. నా తోటి వాళ్ళతో చూసిన తర్వాత వాళ్ళు చేయగలుగుతున్నారు, నేను ఎందుకు చేయలేను అని కొంచెం. సో ఇది వరకు ఎక్కడ చేసేవాళ్ళు మీరు? ఇంతకుముందు నేను జనరల్ డ్యూటీస్ చేసేదాన్ని హెడ్ క్వార్టర్స్లో. ఓకే. ఎప్పుడు జాయిన్ అయ్యారు? మీ గుర్రం పేరేంటి? నా గుర్రం పేరు గోల్డెన్ ఛాన్సెస్ మేడం. నేను అందరితో పాటే వచ్చాను. మేము ఒక 10 మెంబర్స్ వచ్చాము. అందులో 2 స్పోర్ట్స్లోకి వెళ్ళారు. ఓకే. మిగతాది ఈ మేడం కొత్తగా జాయిన్ అయ్యారు. సో నార్మల్ పోలీసింగ్ కంటే ఇది కొంచెం కష్టమైన పనే కదా. సో ఎలా అనిపిస్తుంది? అంటే అబ్బా ఎందుకు జాయిన్ అయ్యానని ఎప్పుడైనా అనిపించిందా? మేము చాలాసార్లు కింద పడి లేచిన వాళ్ళం మేడం. అప్పుడు వెళ్ళిపోవాలి అనే ఫీలింగ్ వచ్చింది. బట్ అందరితో పోల్చుకుంటే బయట జనరల్ డ్యూటీస్ కన్నా ఇది చాలా స్పెషల్గా ఉంటుంది. బయటికి వెళ్తే అందరూ ఒక స్పెషల్గా ఇట్లా అందరు మిమ్మల్ని చూస్తుంటారు. అట్లా చూస్తూ ఉంటే మాకు కొంచెం స్పెషల్ ఫీలింగ్, ప్రౌడ్ మూమెంట్లో అనిపించి మేము ఇందులోనే ఎంత కష్టమైనా మేము నేర్చుకొని ఇప్పుడు చాలా మంచిగా వెళ్తాం. అయితే ఇప్పుడు మీరు చాలా క్రౌడెడ్ ప్లేస్లో కూడా గుర్రాలను తీసుకొని వస్తుంటారు కదా. సో పక్కన వాళ్ళకి ఎవరికి తగలకుండా అంత అంటే పర్ఫెక్షనిజం ఎలాగా మీరు మెయింటైన్ చేస్తారు? దానికి ట్రిక్స్ ఉంటాయి మేడం, సార్ వాళ్ళు నేర్పిస్తారు. ఓకే. గుర్రాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, దాంతో మాట్లాడుతూ ఉండడం. గుర్రం కూడా అర్థం చేసుకుంటుంది మనం మాట్లాడుకోవడం. దాని నోట్లో బీట్ ఉంటుంది, ఇవి రెయిన్స్, వీటితో మన చేతులతో కంట్రోల్ చేయడం. బీట్ అంటారు దీన్ని. ఇది బీట్, ఇది రెయిన్స్. ఇవి 2 మా చేతిలో ఉంటాయి. మేము వీటితో కంట్రోల్ చేస్తూ ఉంటాం. కింద నుంచి మేము ఏడిస్తాం, అంటే కాళ్ళతో ఇది ఇలా. ఓకే. అయితే అప్పుడు అది వింటుంది మాట. ఓకే. ఓకే. కొన్ని ట్రిక్స్ ఉంటాయి అంతే. సో దాంతో మీరు మాట్లాడుతూ కమ్యూనికేట్ చేస్తారన్నమాట. కమ్యూనికేట్ చేస్తాం. అందరు హార్సెస్తో అందరికి బౌండింగ్ ఉంటుంది. అవి వాళ్ళ రైడర్స్ మాట వింటాయి. ఓకే. సో మీ గుర్రంని మీరే రైడ్ చేయాలి, వేరే గుర్రాలని అట్లా ఏం లేదు, మన ఇష్టం, ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. కానీ చూసుకోవడం మాత్రం ఎవరి గుర్రం వాళ్ళ బాధ్యత. ఓకే. సో ఏమేం బాధ్యతలు ఉంటాయి మీకు? అంటే మేము ఇప్పుడు రైడింగ్ చేస్తాం, ఆ తర్వాత కొంచెం దీన్ని గ్రూమింగ్ చేసి, అంటే స్వెట్ ఏదైతే వస్తుందో అదంతా క్లీన్ చేసి వాటర్ దాయించి దాని కాళ్ళు ఇట్లా అన్ని క్లీన్ చేసి అదంతా మీరే చేసుకోవాలా? ఓ, చిన్న చైల్డ్ లాగే మనకి ఇది. మన ఇంట్లో చిన్నపిల్లలు ఎలా ఉంటారు అలాగే చూసుకోవాలి. ఆ తర్వాత 9:30కి మళ్ళీ ఉంటుంది. అప్పుడు మేము గ్రూమింగ్ చేసుకుంటాం. అంటే మంచిగా దాని బాడీ క్లీన్ చేసుకొని, హెయిర్ అవన్నీ సెట్ చేసుకొని, మంచిగా వాటర్ దాపించి అన్నీ చూసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ మాకు వదిలేస్తారు. ఫెంటాస్టిక్. ఇది ఒక ఎమోషనల్ బాండింగ్ మీకు. అవును. సో చూసారు కదా, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎమోషనల్ బాండింగ్ వాళ్ళ హార్స్తో. సో వాళ్ళని ఒక బేబీ లాగా చూసుకుంటూ, అంటే అమ్మాయిలకు ఆబ్వియస్లీ, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒక మదర్హుడ్ అనేది ఉంటుంది లోపల. సో ఆ బాండింగ్ ద్వారా వాళ్ళు దాన్ని కంట్రోల్ చేయగలుగుతున్నామని ఎంత చక్కగా చెప్తున్నారు కదా. సో అండ్ మీ పేరేంటండి? నా పేరు అవంతిక మేడం. అవంతిక అమ్మ, ఏదో రాణుల పేరులా ఉంది అసలు నిజంగానే. సో ఎలా అనిపిస్తుంది మీకు? మీ గుర్రం పేరేంటి? దీని పేరు లవింగ్ కిస్. లవింగ్ కిస్. చాలా రొమాంటిక్గా ఉంది పేరు. సో ఎలా అనిపిస్తుంది మీ లవింగ్ కిస్ తోటి? మీ జర్నీ ఎలా ఉంది? ఆబ్వియస్గా అందరు చెప్పినట్టు ప్రౌడ్గా ఫీల్ అవుతుంది అండ్ మంచిగా కూడా ఉంటుంది. అంటే బయట అన్ని డ్యూటీస్తో కంపేర్ చేస్తే ఇది నిజంగా స్పెషల్గా ఉంటుంది. సో మీ మదర్ ఫాదర్ ఎలా ఫీల్ అవుతారు ఫస్ట్ ఇట్లా మీరు గుర్రం నడుపుతున్నప్పుడు? మీ పేరెంట్స్ ఎట్లా ఫీల్ అయ్యారు? యాక్చువల్లీ స్టార్టింగ్లో ఇలా జాయిన్ అవుతాం అన్నప్పుడు అందరూ వద్దు అని అన్నారు. ఎందుకంటే ఒక వెహికల్ అంటే అది మన చేతులు ఉంటుంది, కానీ ఇది హార్స్. అవును. ఎందుకంటే దానికి కూడా ఇంటెన్షన్స్ ఉంటాయి, అది కూడా దాని ఇష్టం వచ్చినట్టు చేస్తుంది. కింద పడితే అట్లా ఇంజురీస్ ఎక్కువ అయితే ప్రాబ్లం అవుతుంది, అమ్మాయి కదా అని వద్దన్నారు. కానీ ఇంకా లేదు, ఏదైనా చేస్తేనే కదా తెలుస్తుంది అవునో కాదు అని. అట్లా అని ఇంట్లో నొప్పించి వచ్చిన. యాక్చువల్లీ మా డాడీకి అయితే ఇష్టం లేదు. తర్వాత వచ్చిన ఒక 2-3 మంత్స్ తర్వాత ఆయనకు కూడా బాగా చేస్తుంది ఓకే అన్నట్టు.
అట్లా ఇప్పుడైతే ప్రెజెంట్లీ ఇట్లా డ్యూటీస్ చేస్తూ అందరూ బయట డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు డ్యూటీస్కి వెళ్ళినప్పుడు చూస్తారు కదా రోడ్ల పైన, అరే మీ పాప ఇట్లా వెళ్తుంది మంచిగా చేస్తుంది మంచిగా. ఏం చేస్తారు మీ డాడీ? మా డాడీ ఒక ఆటో డ్రైవర్, ఓకే. ఆటో నడిపిస్తారు. సో మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ చూసి ఇట్లా అరే మీ పాప ఎంత ధైర్యంగా మంచిగా హార్స్ రైడింగ్ నేర్చుకుంటుంది, మన దాంట్లో ఇప్పటివరకు ఎవ్వరు చేయలేరు, అలాంటిది మీ పాపను చూసి చాలామంది ఇన్స్పైర్ అవుతారు. అట్లా మా డాడీ వింటుంటే ఆయనకి మంచి ఫీల్ వస్తుంది అనమాట, ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇక అవన్నీ వినుకుంటే ఇక ఆయన కూడా నా డిసిజన్, నేను తీసుకున్న డిసిజన్ కరెక్టే అని ఒప్పుకున్నారు తర్వాత. ఫెంటాస్టిక్. మీ పేరు ఏంటండి? మొనాలిక. మోనాలిక, చాలా బాగుంది మీ పేరు. థ్యాంక్ యూ. And మీ హార్స్ పేరు? విండీ డాన్. విండీ డానా? సో విండ్ లాగా గాలి వేగంతో దూసుకెళ్ళిపోతుందా? సో ఎక్కడ ఆగదన్నమాట. సో ఎలా ఉంటుంది మీ హార్స్తో మీ కనెక్షన్, ఎప్పుడు స్టార్ట్ అయింది? 2024లో మేము వచ్చాము ఇక్కడికి. ఓకే. సో అప్పటి నుంచి ఒక 3 months మాకేం హార్స్ ఇవ్వలేదన్నమాట. ఫస్ట్ అన్నిటితో బాండ్ అవ్వాలి, ఫియర్ పోవాలని. తర్వాత మేము ఎప్పుడైతే కొంచెం కాన్ఫిడెంట్గా ఉన్నామో ఒక్కొక్కరికి ఒక్కొక్క హార్స్ అలాట్ చేశారనమాట. స్టార్టింగ్లో ఇదంతా నచ్చేది కాదు నాకు, కానీ తర్వాత రోజు రోజు నచ్చేది కాదు అంటే బైట్ చేయడానికి వచ్చేది, కొరకడానికి వచ్చేది. ఓకే. రైడింగ్ లో మీరు చెప్పినట్టు ఫాస్ట్ గా వెళ్ళిపోయేది ఉరుక్కుంటా. సో ఇప్పుడు కొంచెం దాంతో బాండ్ అయ్యి ఓకే. ఇప్పుడు దీని మీద రైడింగ్ చేయకపోతే నాకు అసలు ఇష్టం అనిపించదు, అంటే వేరే గుర్రం ఎక్కాలంటే నచ్చదు. ఇప్పుడు దాంతోనే ఫస్ట్ అంటే కోపంగా స్టార్ట్ అయిన ఫ్రెండ్షిప్స్ ఎప్పుడు బాండింగ్ లైఫ్ లాంగ్ ఉంటాయి కదా, అలాగనమాట. సో విండ్ మీ మాట మాత్రమే వింటదా? అలా ఏం లేదు, అందరి మాట వింటది. కొంచెం నా మీద నేనంటే కొంచెం భయంతో వింటది కొంచెం. అంటే మీరు రౌడీ అనమాట. సో అంత మాట వినేలా చేస్తారు, అలా వినిపిస్తారు. సో మీకు మీ ఫ్యామిలీ హిస్టరీ ఎట్లా ఉంది? మీకు ఇక్కడికి రావడానికి ఎంత టైం పట్టింది? ఎన్ని అడల్ట్స్ ఫేస్ చేసి వచ్చారు? యాక్చువల్లీ నేనేమంత హడిల్స్ ఫేస్ చేయలేదు. అంటే నేను స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచే వస్తున్నాను అనమాట. ఓకే. సో ఇంకా ఇంట్లో అందరికీ తెలుసు నేను ఏదైనా డిసిజన్ తీసుకున్నా అంటే పక్కా చేస్తాను, ఎవరు నో అన్నా కూడా చేస్తా అని. సో నేను మా మమ్మీకి చాలా విల్లింగ్ ఉండే నేను హార్స్ రైడింగ్ నేర్చుకోవడం. మమ్మీ చాలా స్పోర్టివ్గా ఉంటారు అనమాట. సో మమ్మీ ఇనిషియేటివ్, మమ్మీ హౌస్ వైఫే. ఓకే. అయితే ఇంకా మమ్మీ ఇనిషియేటివ్ తీసుకొని నాకు దగ్గరుండి అన్ని కొనిచ్చి పంపించింది విల్లింగ్. సో స్వీట్. ప్రాపర్ యూసఫ్ కూడా, ఇక్కడే యూసఫ్ కూడా. సో లోకల్ అన్నమాట. హాయ్, మీ పేరు? రేణుక. రేణుక. సో మీ హార్స్ పేరు? సబ్లైమ్. సో ఎలా ఉంటుంది మీ హార్స్? మీతో మాట వింటుందా లేదా? వింటా. సో రోజు దీంతో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు ఈ గోషా మహల్ గ్రౌండ్కి వచ్చి ఇక్కడ అదంతా. సో ఏదైనా ఒక రోజు మిస్ అయితే ఎలా అనిపిస్తుంది మీకు? ఒక 2-3 వారాలు సెలవుల్లో ఉంటే అంటే హార్సెస్ అంటే ఏమనిపించదు మాకు, మిస్ అయినట్టు ఫీలింగ్ వస్తుందా? వస్తుంది. మా ఫ్రెండ్స్కి చూసుకోండి అని చెప్పేసి వెళ్తాం మేము. దాన్ని అప్పగించి వెళ్తారా? కొంచెం చూసుకోండి, ఫుడ్ ఏమైనా వేయండి అని చెప్పేసి వెళ్తాం. ఓకే. ఇంకా సో మీ బ్యాక్గ్రౌండ్ ఏంటండి? ఎక్కడి నుంచి వచ్చారు? నాది ముషిరాబాదే. డాడీ ప్లంబర్, నాకు ఒక సిస్టర్, నేను, మమ్మీ. ఫెంటాస్టిక్. సో వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు గుర్రం నడపడం చూసిన తర్వాత ఇంత ధైర్యంగా? స్టార్టింగ్ అయితే వద్దు అని అన్నారు, తర్వాత మేము కన్విన్స్ చేసాం. అందరూ అన్ని వింగ్స్లో ఉంటున్నారు కదా, కొత్తగా ట్రై చేస్తాం మమ్మీ అంటే. పడితే ఏంటి అని కూడా అన్నారు. సో పడ్డాక కూడా తిట్టినారు ఇంట్లో. వద్దు. పడ్డారా? చిన్న అందరం స్టార్టింగ్ లోనే అందరూ పడతారు ఖచ్చితంగా. అయితే అప్పుడు వద్దు అని అన్నారు. దాని తర్వాత ఇంకా మేము పడ్డా కూడా చెప్పడం మానేసినాం ఇంట్లో. పడ్డా కూడా చెప్పడం మానేసి మరి నేర్చుకున్నారంట. సో ఫ్యామిలీకి ఆ భయం ఒకటి ఉండేది, కాకపోతే ఆ తర్వాత ఏమంటున్నారు మరి ఇప్పుడు? మంచి చూస్ చేసుకోండి అని. మీ పేరు? హాయ్, నా పేరు శిరీష. శిరీష. మీ హార్స్ పేరు? క్వీన్ ఆఫ్ జాజ్. క్వీన్ ఆఫ్ జాన్సా? జాగ్స్. ఓకే, సారీ మేము పేర్లు సరిగ్గా ప్రొనౌన్స్ చేయలేకపోతున్నాం బికాస్ వీఆర్ నాట్ ప్రొఫెషనల్స్. సో ఎలా అనిపిస్తుంది మీకు ఈ హార్స్ రైడింగ్? ఈ గస్తీ కాసేటప్పుడు ఏమైనా ఇబ్బందులు ఉంటాయా మీకు? రోడ్ మీద వెళ్తున్నప్పుడు కొంచెం వేరే సాంగ్స్కి అలా గుర్రం ఎగరడం అలా చేస్తూ ఉంటుంది, భయపడుతూ ఉంటుంది. ఓకే. ఇంకా అట్లాంటివి వచ్చినప్పుడు కొంచెం రిస్కే కానీ కొంచెం సేఫ్గా ఉండి కంట్రోల్ చేస్తూ ఉండాలి. అందుకోసమే ఇదంతా మార్నింగ్ రైడింగ్ నేర్చుకోవడం. సూపర్. అంటే ఇప్పుడు ఏఆర్ పోలీస్ అంటేనే చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో
అంటే క్రౌడ్ని కంట్రోల్ చేయడానికి లేకపోతే ఆల్మోస్ట్ యుద్ధ వాతావరణాన్ని ఆపడానికి మీరు ముందుకు వస్తారు. సో అలాంటి టైమ్స్లో మీరు హార్స్తో ఏం చేయాలి, అసలు మీ డ్యూటీస్ ఏంటి? ఇప్పుడు పెద్ద క్రౌడ్ ఉంటుంది కదా, కమ్యూనల్ ఇష్యూస్ లాంటివి ఏమైనా అయ్యి అందరూ గొడవ పడుతుంటారు. ఇప్పుడు నార్మల్ పోలీస్ వెళ్తే ఆ పర్సన్ వల్ల అంత క్రౌడ్ ఆగే ఛాన్స్ ఉండదు. కరెక్ట్. సో హార్స్ తీసుకొని వెళ్తే ఇది తంతది చేస్తుంది ఏమైనా అనేసి ఆ క్రౌడ్ అంతా డిస్పాచ్ అయిపోతూ ఉంటుంది. సో వీటితో crowd ని మీకు control అలా చేయించడం కూడా వచ్చా, క్రౌడ్ కంట్రోల్ చేయడం? నేర్పిస్తున్నారు అలా చేయడం. ఫెంటాస్టిక్, ఫెంటాస్టిక్. సో మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మేము చాలా పూర్. మా ఫాదర్ రీసెంట్గానే 2022లో ఎక్స్పైర్ అయ్యారు. సారీ. మా మదరు హౌస్ వైఫ్. నాకు 2 సిస్టర్స్ ఉన్నారు, 1 బ్రదర్ ఉన్నారు. మా 2 సిస్టర్స్ జాబ్ చేస్తారు. సో మీ ఫాదర్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడికి రావడం మా జరిగింది. ఫాదర్ ఎక్స్పైర్ అయినాక ఇక్కడ వచ్చాము. సో మీరే అనుకుంటారా ఆయన చూసుంటే బాగుండేది, ఎంత ప్రౌడ్గా ఫీల్ అయ్యేవారు? ఎంత సక్సెస్ వచ్చినా కూడా ఆయన లేరు కాబట్టి ఏమనిపించదు. సో మోనాలిక, ఇప్పుడు మీ టీం అందరి తరపున చెప్పండి, అసలు మీకు అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో మన స్టేట్లో ఎవరెవరు బాగా సపోర్టింగ్గా ఉన్నారు, నిజంగానే మీ సైడ్ ఉండి మీరు ఇంకా బాగా చెయ్యాలి, ఈ హార్స్ రైడింగే కాదు మీరు ఎక్కడికన్నా వెళ్ళగలుగుతారు అని మీకు మోటివేషన్ ఇచ్చిన మీ ఫేవరెట్ ఆఫీసర్స్ ఎవరు? మాకైతే మా సిపి సార్ సజ్జనారాయణ సార్, మా డీసీపీ వెంకటేశ్వర్లు సార్, అండ్ ఎస్పెషల్లీ మా ఏసీపీ కిషన్ రావు సార్ మాకు చాలా సపోర్ట్ చేస్తారు. అప్పుడప్పుడు మా ఎస్పీ సార్ రైడింగ్కి వచ్చి మా పెర్ఫార్మెన్స్ని గైడెన్స్ చేస్తూ మా మిస్టేక్స్ ఏమైనా ఉన్నా దగ్గరుండి చెప్తుంటారు. మాకు ఏమీ లోటు కాకుండా ఎప్పటికప్పటికి అడుగుతూ ఉంటారు, ఏదైనా తక్కువ ఉందా, ఏమైనా ఫెసిలిటీస్ కావాలా అని దగ్గరుండి చూసుకుంటారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్. ఫెంటాస్టిక్. ఎవరు మీ కోచ్ అసలు? మా కోచ్ అయితే ప్రజెంట్ రామాంజనేయులు సార్, అండ్ రైడింగ్ మాస్టర్ అప్పుడప్పుడు మా భాస్కర్ రావు సార్ కూడా తీసుకుంటుంటారు. చాలా ఇనిషియేటివ్గా చేస్తారు. ఎలా ఉంటారు అసలు? ఆయన్ని కూడా అడుగుతాం మేము, కానీ ఆయన చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. లేదు లేదు, చాలా ఫ్రెండ్లీగా, చాలా ఒక ఫ్యామిలీ మెంబర్కి నేర్పించినట్టే నేర్పిస్తారు. ఇన్ కేస్ రాలేదు అంటే పక్కకు తీసి పర్సనల్గా కూడా ఓవర్ టైం కూడా తీసుకొని మరీ నేర్పిస్తారు, బర్డన్గా ఫీల్ అవ్వకుండా. సో ఎన్ని అవర్స్ చేస్తారు డైలీ మీరు? డైలీ ఒక 1.5 to 2 hours వరకు రైడింగ్ చేస్తాం ఎవ్రీడే. ఆ తర్వాత మీ నార్మల్ డ్యూటీస్కి వెళ్ళిపోతారా? తర్వాత దీనికి ఎట్లన్నా రైడింగ్ చేస్తాం, ఇది కొంచెం అలసిపోతుంది కాబట్టి దీనికి మసాజ్, గ్రూమింగ్ చేసేసి వాటర్ దాయించేసి దాన్ని తాన్స్లో వేసేసి ఫుడ్ తీసుకొచ్చి పెడతాం అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ 1 hour బ్రేక్ ఉంటుంది మాకు, ఇది కూడా ఆ టైంలో తినేస్తుంది ఫుడ్. మళ్ళీ 9:45కి రోల్ కాల్ ఉంటుంది. రోల్ కాల్ తర్వాత దీనికి గ్రూమింగ్ చేస్తాం అనమాట. దీనికి డస్ట్ ఇదంతా వస్తుంది కాబట్టి అదంతా తీసి మళ్ళీ ఫేస్ అంతా తుడిచేసి వాటర్ దాయించేసి వెళ్ళిపోతాం. మళ్ళీ 4:30 to 5:30 ఉంటుంది. అప్పుడు ఇక్కడే ఉంటాయా? ఇక్కడే ఉంటాయి. ఒక సెంట్రీ ఉంటారు, వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఓకే. రెగ్యులర్గా చేస్తాం. ఆఫ్టర్ రైడింగ్ రెగ్యులర్గా చేపిస్తారు, ఎందుకంటే ఆఫ్టర్ రైడింగ్ మొత్తం మజిల్స్ అన్ని ఫ్రీ అవ్వాలంటే శాండ్ బాత్ కంపల్సరీగా చేపియాలి. ఈ శాండ్ మనం ప్రత్యేకంగా దానికోసం తయారు చేసింది పిట్టు, ఓన్లీ శాండ్ బాత్ కోసం. మనకి మడ్ బాత్ లెక్క శాండ్ బాత్, మొత్తం రిలాక్సేషన్. ఏమైనా పెయిన్స్ ఉన్నా లేదంటే ఇంకేమైనా మజిల్స్కి క్యాచ్ అయినా సరే ఈజీ రిలాక్స్ అయిపోతుంది శాండ్లో. ఇది ఏన్షియంట్ టెక్నిక్ అన్నమాట. అవును. దీని తర్వాత ఈ బాత్ బిఫోర్ ఆఫ్టర్ రైడింగ్ తర్వాత శాండ్ బాత్ చేపిస్తారు. దాని తర్వాత నార్మల్ వాటరింగ్. యాక్చువల్లీ హ్యాండ్ మాలిష్ తిన్న తర్వాత హ్యాండ్ మాలిష్ చేస్తారు, మొత్తం గుర్రానికి రిలాక్సేషన్ కోసం హ్యాండ్ మాలిష్ చేస్తారు. హ్యాండ్ మాలిష్ ఆఫ్టర్ వాటరింగ్. ఓకే. మసాజ్ తర్వాత వాటరింగ్. ఓకే. వీటికి ఫుడ్ అదంతా ఏం పెడతారండి? ఈ ఫుడ్ యాక్చువల్గా ఓట్స్ గ్రామ్స్ శనగలు, ఓకే, మల్టీవిటమిన్, సాల్ట్, ఏ గ్రాస్ బెడ్డింగ్ కోసం ప్యాడీ గ్రాస్ పెడతాం, క్యారెట్, లూసన్, ఈ ఐటమ్స్ అని పెడతాం ఫీడింగ్. ఫెంటాస్టిక్ అండి. ఈ వాటర్ ఎన్ని లీటర్లు తాగుతుంది రోజుకి మామూలుగా? మనకంటే 100 times ఎక్కువ ఉంది. కానీ హార్స్ని కంట్రోల్ చేయడం చాలా ఒక ఆర్ట్.
అదే కదా మేడం. మనకంటే మన ఇండియాలో తక్కువ మేడం, ఫారినర్స్లో చిన్నప్పటి నుంచి వాళ్ళకి అదే స్కిల్స్ నేర్పిస్తూ ఉంటారు. అవును. అక్కడ ఈవెంట్స్ కూడా మన క్రికెట్ ఈవెంట్స్ లోకల్ గల్లీలో ఎట్లా చేస్తాం, వాళ్ళ ఈవెంట్స్ కూడా జంపింగ్, అదే షో జంపింగ్, ఫ్రంట్ పెగ్గింగ్ ఇట్లాంటివన్నీ వాళ్ళు చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేపిస్తారు పిల్లలకి. ఓకే. మన దగ్గర తక్కువ కొంచెం దీనికి హార్స్ని మెయింటైన్ చేయడానికి ప్లేస్ కూడా కావాలి, రైడింగ్ గ్రౌండ్. మళ్ళీ 4:30 to 5:30 ఉంటుంది. ఆ టైంలో రోల్ వాక్ తిప్పించి వాటర్ తాగించి ఫుడ్ పెట్టేసి వెళ్ళిపోతాం. ఫెంటాస్టిక్. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడైతే రోడ్స్ ఇవన్నీ స్ట్రైట్గా ఉన్నాయి, కానీ ఒకప్పుడు మహారాణులు రాజులు వీళ్ళందరూ కూడా కొండలపైకి వెళ్ళేవాళ్ళు గుర్రం తీసుకొని. సో ఎంత కష్టమైన రోడ్లో కూడా గుర్రం వెళ్తుంది అనేది ఒకటి ఉంటుంది. అవును, మనకి విల్లు ఉంటే దాన్ని తీసుకెళ్ళొచ్చు. మనం భయపడుతున్నామంటే అది ఆబ్వియస్లీ వెళ్ళదు. సో ఇప్పుడు గుర్రం అలసిపోతుంది, వాటికి మీరు మసాజ్ అదంతా ఇస్తారు కదా. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈవెన్ ఇన్ పీరియడ్స్? సో ఆ టైంలో ఎలా చూసుకుంటారు, మీకు ఎలాంటి కేర్ తీసుకుంటారు మీరు? యూజువల్లీ పీరియడ్స్ ఉన్నప్పుడు అయితే మేము హార్స్ మౌంట్ అవ్వము ఒక 3 days వరకు. ఓకే. తర్వాత మౌంట్ అవుతాం అనమాట. ఇది రైడింగ్ అయిపోయిన తర్వాత కూడా మేము స్ట్రెచెస్ కానీ జాగింగ్ కానీ చిన్న చిన్న లైట్ యోగా కానీ ఇవన్నీ చేసుకుంటాం. బికాజ్ లేడీస్కి బ్యాక్ పెయిన్ ఇవి చాలా త్వరగా అటాక్ అవుతాయి కాబట్టి ప్రికాషన్స్ అయితే తీసుకుంటాం. సో ఎందుకంటే ఇందాక చూసాం, ఇందాక రైడ్ చేసేటప్పుడు కంప్లీట్ మనం కూడా ఇట్లా జంప్ అవ్వాల్సి వస్తుంది. దీంతో సింక్ అవ్వాలి, దీని మూమెంట్ కి మనం సింక్ అవ్వకపోతే మనకు బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట. ఓకే. దీంతో సింక్ అయితే మనం ఫ్రీగా చేయొచ్చు. ఓకే. సో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, ఇంకేమన్నా ఉంటాయా మీకు? అంటే లైక్ చాలా ఎక్కువ దూరం ట్రావెల్ చేసేటప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు మీరు హార్స్కి మెయింటైన్ చేయడానికి? ఫుడ్ వాటర్ ఏదైతే ఉందో మాకు ఇన్ కేస్ ఏదైనా హెవీ డ్యూటీస్ ఉన్నాయి, లాంగ్ పీరియడ్ వరకు బయటనే ఉండాలంటే ఫుడ్ వాటర్ వస్తుంది అనమాట టైంకి. టైంకి హార్స్కి తీసుకొని వస్తుంది, వాళ్ళు తీసుకొని వస్తారు. ఏదైనా సేఫ్ ప్లేస్లో చూసుకుంటాం, డ్యూటీ అయిపోగానే ఏదైనా క్వైట్ ప్లేస్లో వెళ్ళి దీనికి శాడిల్ తీసేసి రెస్ట్లో ఉంచుతాం అనమాట. సో అదే అన్నమాట. అంటే చూడ్డానికి చాలా రాజసంగా, అసలు ఏం ఇబ్బంది లేనట్టుగా అంత ఎఫెక్ట్లెస్గా కూర్చున్నారు వీళ్ళంతా. కానీ బ్యాక్గ్రౌండ్లో వాళ్ళ ట్రైనర్స్, వాళ్ళ కోచెస్ ఇచ్చిన ఎంతో ఒక స్ఫూర్తి ఉంది వాళ్ళకి. అందుకని అంత స్ట్రాంగ్గా ఇవాళ వాళ్ళు ఒక మౌంటెడ్ పోలీస్ లాగా ప్రజలందరికీ కూడా గస్తీ కాస్తూ ఒక ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతున్నారు. సో ఈ ట్రైనింగ్ వెనకాల ఒక వ్యక్తి ఉన్నారు. సో ఆయన్ని ఖచ్చితంగా మీకు పరిచయం చేయాలి, ఎందుకంటే వీళ్ళు ఇంత ధైర్యంగా ఇంత ముందుకొచ్చి వాళ్ళంతా స్పోర్టివ్గా ఒక హార్స్ని రైడ్ చేయగలుగుతున్నారంటే సో ఆ ట్రైనర్ కూడా చాలా స్పోర్టివ్గా ఉండాలి, ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా వాళ్ళని ట్రీట్ చేసి అంత ధైర్యంగా నిలబెట్టగలగాలి. సో ఆయనతో మాట్లాడదాం పదండి. ఇక్కడ గోషామహల్ మౌంటెడ్ పోలీస్ని ట్రైన్ చేసేది రామానుజల్ గారు అనమాట. సో ఈయనని ఇక్కడ ఈ అమ్మాయిలకు కూడా ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళు ఒక 1.5-2 years నుంచి కూడా వాళ్ళ వింగ్లో ఒక పవర్ఫుల్ ఉమెన్ స్ట్రెంగ్త్గా తయారు చేశారు. సో హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాము. సూపర్ అండి. అసలు అంటే రోజు మార్నింగ్ 5 గంటలకి ఇక్కడికి వచ్చేస్తారు మీరు, వచ్చి గోషామహల్ ఈ గ్రౌండ్లో ఇంతమందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. సో ఫస్ట్ మీరెక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు? మీకు ఈ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కలిగే ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? నేను 2008లో వచ్చాను మౌంటెడ్ పోలీస్కి. నేను 95 రిక్రూట్మెంట్ నాది. 2008 మౌంటెడ్ పోలీస్కి వచ్చాను. అప్పుడు ఫస్ట్లో మాకు కూడా కొంచెం భయం అనిపించింది, తర్వాత రైడింగ్ నేర్చుకున్నాము. అప్పుడు మేము వచ్చినప్పుడు ఇజికల్ అని ఉండేట ఆయన మా గురువు గారు, ఆయన దగ్గర నేర్చుకున్నాం మేము. పర్ఫెక్ట్ అయిపోయాం. ఇప్పుడు 18 years దీంట్లో రైడింగ్ చేస్తాను నేను. అది. సో ఇప్పుడు అమ్మాయిలకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు అబ్బాయిలకి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఏమైనా డిఫరెన్స్ గమనించారా మీరు? అమ్మాయిలు అంటే కొంచెం డెలికేట్గా ఉంటారు, వాళ్ళు కొంచెం భయపడతా ఉంటారు. కానీ వచ్చినప్పుడు 1-2 రోజులు భయపడ్డారు, తర్వాత స్ట్రాంగ్గా చేశారు. ఇప్పుడు బాగా స్ట్రాంగ్ అయ్యారు, మాతో పాటు సమానంగా చేస్తున్నారు వాళ్ళు. ప్రతి విషయంలో కూడా డ్యూటీల విషయమే కానీ, రైడింగ్ విషయమే కానీ, స్పోర్ట్స్ విషయంలో కానీ, మౌంటెడ్లో గుర్రం మాలిష్ చేసడంలో కానీ, దేని విషయంలోనైనా వాళ్ళు మాకన్నా బాగా చేస్తున్నారు. ధైర్యంగా ఉన్నారు, భయపడకుండా బాగా ధైర్యంగా చేస్తున్నారు. సో ఇప్పుడు 10 మంది వచ్చారు, 10 మంది ఫిట్ ఫిట్ అయిపోయారు, గట్టిగా చేస్తారు, అన్ని డ్యూటీలు చేస్తారు. అంటే ఇప్పుడు హార్స్ రైడ్ చేయాలంటే ఒక వ్యక్తికి ఏం క్వాలిటీస్ ఉండాలి, ఎలా మీరు వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు? అంటే వాళ్ళు కొంచెం ధైర్యంగా ఉండాలి, ఫస్ట్ ధైర్యం ఉండాలి, తర్వాత ఇంట్రెస్ట్ ఉండాలి బాగా. చూసి వాళ్ళకి
అర్థమైపోయింది. అంటే ఫిజికల్గా ఎలాంటి ఫిట్నెస్లు ఉండాలి? ఫిజికల్గా ఫిట్ ఉండాలి. ఫిజికల్గా అంటే మామూలుగా వాళ్ళకి అర్థమైపోయింది కదండి, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ వాళ్ళకి అర్థమైపోయింది. ఓకే. దాన్ని బట్టి నేను చేయగలుగుతాను చేయలేను అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఇక్కడికి చేస్తాననే వాళ్ళు ఇంట్రెస్ట్తో వచ్చారనమాట మౌంటెడ్కి. రైట్. అయితే ఇప్పుడు ఈ 10 మంది అమ్మాయిలు కాకుండా ఇంకా కొంతమంది వచ్చి ఎవరైనా రిజెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారా? అంటే రిజెక్ట్ కొన్ని ఏ ఏ కారణాల వల్ల రిజెక్ట్ అవుతారు మామూలుగా? రిజెక్ట్ అయితే ఎవరు కాలేదు ఇంత మటుకి. ఉమ్, ఏదో ఒక అమ్మాయి ప్రాబ్లంతో హెడ్ క్వార్టర్స్కి వెళ్ళిపోయింది, ఓకే. ఒక అమ్మాయి ప్రాబ్లమ్స్ వల్ల. అంతేగాని ఉమ్, వచ్చిన వాళ్ళందరూ 10 మంది ఫిట్ అయిపోయారు. ఫిట్ అయిపోయారు. ఫిట్ అయిపోయారు. సో ఈ హార్స్ రైడింగ్ అనేది ఏ ఏజ్ లో నేర్చుకోవాలనేది ఏమైనా ఏజ్ లిమిట్ అలా అలాంటిది ఏం ఉంటుందా? లేదండి, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. ఎప్పుడైనా నేర్చుకో. ఓకే. వాటితో ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉండాలి అని అంటారు. సో మీ హార్స్ పేరు ఏంటి? మెజిస్టేరియన్ హార్స్. వెజిటేరియన్. ఆ. సో ఎన్నేళ్లుగా మీరు ఈ హార్స్ తో బాండింగ్? 4 years నుంచి. 4 years నుంచి. ఎంతవరకు? ఇదివరకు మెహర్ అని ఉండేది మరి. ఉమ్, మెహర్ అనేది అది తీసేశారు అన్నమాట. ఏజ్ అయిపోయిన తర్వాత ఏజ్ అయిపోయింది. ఇక్కడ నుంచి తీసేశారు. ఓకే. 2008లో ఇచ్చారు నాకు మెహర్ అని. ఉమ్, 10 సంవత్సరాలు నేను చేసే దాని మీద. దాన్ని 10 years అయిపోయిన తర్వాత దాన్ని అమ్మేశారు అన్నమాట, తీసేశారు. ఫెంటాస్టిక్. అయితే ఇప్పుడు మేము చార్మినార్కి ఫ్రైడే వచ్చినప్పుడు కనిపిస్తూ ఉంటారు మీరంతా కూడా. అండ్ వినాయక చవితి నిమజ్జనాలు కానీ ఎంత క్రౌడెడ్ ప్లేస్ ఎక్కడ ఉంటుందో అక్కడ మీరు ఖచ్చితంగా కనిపిస్తారు. ఒక ధైర్యం లాగా, అంటే మీరు వస్తున్నారంటే అందరు సైడ్ అయిపోతూ ఉంటారు. అవును. సో మీకు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఈ ప్రొటెక్షన్లో ఏఆర్ పోలీస్ పాత్ర ఎలా ఉంటుంది? బాగా ఉంటుంది ఆ పాత్ర. అంటే ఎలా ఉంటుంది అంటే పబ్లిక్ని మొత్తం మనం కూడా ఫుల్ ఎంజాయ్మెంట్ చేసుకుంటా, హ్యాపీగా డ్యూటీ చేసుకుంటా, అందరినీ చూసుకుంటా బాగా ఉంటుంది మాకు. సో ఒక అడుగు పైనుంచి చూస్తూ అంతా మానిటర్ మొత్తం చేస్తుంటారు తెలుసు, అన్నమాట. మానిటరింగ్ చేసుకుంటా చూసుకుంటా ఉంటాం. ఫెంటాస్టిక్ అండి. ఏదైనా ఎమర్జెన్సీ మెన్ను చేయలేని కంట్రోల్ కూడా హార్స్తో చేయగలుగుతాం మేము. అట్లా కరెక్ట్. సో మీకు ఇది ఒక ఆయుధం అన్నమాట. ఆయుధం అనమాట. ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Women are not fragile like flowers, but women are fragile like bombs. హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. సో చూశారు కదా, ఆడవాళ్ళు తలుచుకుంటే చెయ్యలేనిదంటూ ఏది లేదు. మగవాళ్లకు ధీటుగా ఈ యువతులు అతి తక్కువ వయసులోనే ఎంత వేగంగా గుర్రాన్ని నడిపిస్తూ వాటితో విన్యాసాలు చేస్తూ ప్రజలకు గస్తీ కాస్తూ వాళ్ళ ధైర్య సాహసాలను చూపించారు. అంటే అమ్మాయి తలుచుకుంటే పీరియడ్స్ కానీ ఇంకేది ఫ్యామిలీ ఇలాంటి ఇష్యూస్ అన్నిటినీ దాటి తను అనుకున్నది సాధించవచ్చు అని చెప్పి వీళ్ళు నిరూపించారు. సో ఇప్పటికే పైలట్స్ ఉన్నారు, ట్రైన్ పైలట్స్ ఉన్నారు, డ్రైవర్స్ ఉన్నారు, రకరకాల వాహనాలు నడుపుతున్నారు, ఇంటిని నడుపుతున్నారు. సో ఆడవాళ్ళు ఒకటి కాదు, సమస్త సృష్టిని నడిపిస్తున్నారు. అందుకే మీ అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. కెమెరామెన్ రత్నబాబుతో సంగీతిక, టైమ్స్ ఆఫ్ ఇండియా సమయం.